గొప్పతనం. సుగ్రీవుడు విభీషణుడు ఒక రకంగా వచ్చి అంటే స్నేహం కోరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి కార్యాన్ని తీర్చుకున్నటువంటి విధానంలో మళ్ళీ సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేయడం, విభీషణుడికి కూడా రాజ్యాభిషేకం చేయడం. అప్పుడు అయిపోయిన తర్వాత లక్ష్మణుడు అడుగుతాడని అపి స్వర్ణమయి లంక అని చెప్పేసి. కానీ అప్పుడు రాముడు చెప్పినటువంటి యొక్క ఏదైతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, దీనిని ఏ విధంగా చూడాలి? రాముడు ఎప్పుడు అధికారాన్ని కోరుకోలేదు. నిజంగా రాముడు అధికారాన్ని కోరుకుంటే వనవాసానికి వెళ్ళేవాడు కాదు. కనుక రాముడికి రాజ్యము, అధికారము, వ్యామోహము ఇవేవి లేవు. రాముడికి తెలిసినది అందరినీ ప్రేమించాలి, అందరినీ ఆనందింపచేయాలి, అందరి ఆనందం తన ఆనందంగా భావించాలి. కనుక భరతుడు 14 ఏళ్ళు పట్టాభిషేకం భరతుడికి జరుగుతుంది. రామ వనవాసానికి వెళ్ళమన్నా కూడా సిద్ధపడ్డవాడు రాముడు. కనుక రాముడు సుగ్రీవుడి కిష్కింధని తాను కావాలని కోరుకోలేదు. ఎవరి కోసం వాలిని చంపాడో ఆ సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. అలాగే లంకని తాను పరిపాలించాలనుకోలేదు. సుగ్రీవుణ్ణి నిన్ను రాజును చేస్తానని సముద్ర తీరంలో శరణాగతుడై వచ్చిన సుగ్రీవుడికి మాట ఇచ్చాడు. వెంటనే అక్కడే సుగ్రీవుడికి పట్టాభిషేకం కూడా చేశాడు. లక్ష్మణుడి చేత జలాలను తెప్పించి సముద్ర తీరంలో విభీషణుడికి. మరి అప్పటి నుంచి ఆయనకి ఒక రకమైనటువంటి ఆవేదన ఏర్పడిందట. రావణ సంహారం కాలేదు, కానీ విభీషణుడిని పట్టాభిషేక్తుని చేశాడు. కనుక రావణ సంహారం అయిన తర్వాత ప్రమోద విగతజ్వర అంటాడు వాల్మీకి. ఎప్పుడైతే విభీషణుడికి పట్టాభిషేకం చేశాడో రాముడు, అమ్మయ్య నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను అని ఆనందించినవాడు రాముడు. కనుక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అయోధ్య గురించి అన్నప్పటికీ ఆయన దాని మీద కూడా వ్యామోహం లేనివాడు రాముడు. కనుక ఎక్కడికి వెళితే అక్కడ ఇది నాది అనుకొని దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉండేటువంటి సౌందర్యాన్ని చూస్తూ అక్కడే తాను ఉండిపోవడం కాదు. తాను ఎక్కడివాడు, తాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడికి చేరాలనేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉపదేశం మనకి రామాయణంలో కనపడుతుంది. గుహుడు యొక్క పాత్రని రామాయణంలో ఏ విధంగా మనం? గుహుడు రాముడికి మిత్రుడు. నిజానికి రాముడు చక్రవర్తి కుమారుడు, గుహుడు ఒక చిన్న అటవిక గూడానికి నాయకుడు. కానీ రాముడి కోసం గుహుడు తాను నడిచి వచ్చినప్పుడు రాముడు అన్నట్ట, అయ్యో నువ్వు నా కోసం నడిచి వచ్చావా, నీ పాదాలకు అందిపోయి ఉంటాయి, నేనే నీ దగ్గరకు వచ్చేవాడిని కదా అని గుహుడి పట్ల ఆ రకమైన ఆదర అభిమానాలను ప్రకటించినాడు. రాముడికి ఉండే గొప్పతనం అది. స్నేహమునకుండేటువంటి స్నేహం అనే గుణానికి ఉండే గొప్పతనం. మన వాడు నా ఇంటికి వస్తేనే నేను మాట్లాడాలి తప్ప నేను వాడింటికి నేను వెళ్ళడం ఏంటి అని అధికారము, కులము, ఈ ఆభిజాత్యం కలిగి మనం సమాజంలో ఉండే వ్యక్తులను చూస్తాం. కానీ రాముడు స్నేహశీలి. తన దగ్గరికి రావడానికి సిద్ధపడిన గుహుడు ఆ గుహుడు పడిన కష్టాన్ని తన కష్టంగా భావించాడు రాముడు. రాముడికి ఉండేటువంటి గుణాలలో ఒక అద్భుతమైనటువంటి గుణం స్నేహం.